గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడేస్ వీడియో డే 11 వెయిట్ లాస్ ఛాలెంజ్. సో ఇలా నేనైతే మార్నింగ్ నా వెయిట్ని అయితే చెక్ చేసేసుకున్నాను 60.4. సో బిఫోర్ నా ఇనీషియల్ వెయిట్ 62.1తో నేను స్టార్ట్ చేశాను ఛాలెంజ్ని. సో బిఫోర్ ఎవరైతే నా వీడియోస్ వాచ్ చేయలేదో డే 1, డే 2, డే 3 వెయిట్ లాస్ నేను ఎలా ఫుడ్ తీసుకున్నాను ఏంటి అనేది, సో అండ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. నా డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా నేను మార్నింగ్ అయితే అఫ్రెష్తో అయితే డే స్టార్ట్ చేస్తాను. సో అఫ్రెష్ ఏంటి అని అంటే టీ ఆర్ కాఫీ రీప్లేస్మెంట్ లాగా విత్ లో క్యాలరీస్లో అండ్ హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న డ్రింక్ లాగా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎక్సెస్ ఫ్లూయిడ్ ఆర్ ఫ్యాట్ బర్నర్ లాగా చాలా బాగా హెల్ప్ అవుతుంది అఫ్రెష్ అనేది. సో సినామాన్ అఫ్రెష్ అండ్ అది నా కప్ వచ్చేసి నేను మా వాసవీస్ కమ్యూనిటీ నుంచి నేను ఒక ప్రైజ్లో నేను విన్ అయ్యాను. అది సో చాలా ఫేవరెట్ అది యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చి బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చెక్ చేస్తే సో ఆ షేక్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఏంటి అనేది, సో విత్ లో క్యాలరీస్లో హై న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ బ్రేక్ఫాస్ట్ లాగా నేను తీసేసుకుంటాను హెర్బల్ లైఫ్. సో ఇలా తీసుకోవటం వల్ల ఏంటి అని అంటే సెల్స్కి ఫుడ్ ఎప్పుడైతే ఇస్తామో సో సెల్స్ హెల్తీగా ఎప్పుడైతే ఉంటాయో ఓవరాల్ వెల్బీయింగ్ అండ్ ఓవరాల్ హెల్త్ యొక్క ఫంక్షన్ కూడా చాలా బాగా యాక్టివ్గా డే మొత్తం కూడా మంచిగా ఉంటుంది. అండ్ విత్ లో క్యాలరీస్లో హై న్యూట్రిషన్ వాల్యూస్ లైక్ ప్రోటీన్ అట్ ఏ టైం మనకి డైటరీ ఫైబర్ అండ్ 12 to 19 టైప్స్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్. సో ఇలాంటివన్నీ కూడా మనకి విత్ 250 to 300 mlలో మనము ఇలా బ్రేక్ఫాస్ట్ షేక్ మనం తీసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో వాసవీస్ వి కేర్ ఫర్ యూ అని చెప్పేసి చాలా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేశాను నేనైతే బ్రేక్ఫాస్ట్ని. ఆఫ్టర్ దట్ నేనైతే మళ్ళీ స్నాక్కి వచ్చి ఆఫీస్కి బిఫోరే నేను సో ఇక్కడ చెక్ చేస్తే నేను జామ పండు తీసుకున్నాను. చాలా బాగా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్కి అండ్ అలానే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్రూట్, బట్ చాలా మనకి ఫైబర్ అండ్ వైటమిన్స్, మినరల్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. గువ్వాలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. హంగ్రీ లెవెల్స్ని కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్రూట్ ఎప్పటికీ మనకి. సో దీన్నైతే నేను ప్రిపేర్ చేసి రెడీ చేసుకొని బాక్స్ అయితే తీసుకెళ్ళిపోయాను. సో ఫర్దర్గా ఇలా తీసుకోవటం ఏంటి స్నాక్ అని అంటే, సో ఎవరీ 3 అవర్స్కి మనము సో బ్రేక్ఫాస్ట్ టు స్నాక్, సో స్నాక్ టు లంచ్, మళ్ళీ స్నాక్స్ టు ఈవినింగ్, లంచ్ టు స్నాక్స్ ఇలా తీసుకోవటం వల్ల ఏంటి అని అంటే హంగ్రీ లెవెల్స్ని మనము కంట్రోల్ చేస్తూ మనం బాడీకి ఫుడ్ ఎప్పుడైతే ఇస్తామో సో రైట్ వేలో హెల్తీ ఫుడ్ ఎప్పుడైతే ఇస్తామో మన వెయిట్ లాస్ అనే కాదు ఓవరాల్ వెల్బీయింగ్ హెల్తీగా ఉండటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో అలా ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మళ్ళీ నేను బ్యాలెన్స్డ్ మీల్ని అయితే ప్లాన్ చేసుకున్నాను. సో ఇక్కడ చెక్ చేస్తే కాకరకాయ తీసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ పల్లి చట్నీ అండ్ ప్రొబయాటిక్ కార్డ్ అండ్ ఈ జామ పండు తీసుకున్నాను. సో సమ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్, రైస్. సో ఇలా బ్యాలెన్స్డ్గా తీసుకున్నాను. సో ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్కి వచ్చేసరికి నేను సోకుడ్ నట్స్ అనేవి నేను ప్లాన్ చేసి తీసుకున్నాను. సో హై ప్రోటీన్. మళ్ళీ నైట్ వచ్చేసరికి ఈరోజు డిఫరెంట్గా షేక్ని అయితే నేను ఇవ్వకోకుండా మెటబాలిజంని డిస్టర్బ్ చేయొచ్చు అని చెప్పేసి రోటీ క్రేవింగ్స్ అవుతుంటే రోటీ అండ్ పీనట్ బటర్, 2 eggs, 2 బాయిల్డ్ ఎగ్స్, 2 బనానా. సో ఇలా నా డేని అయితే ఫినిష్ చేశాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.